సార్ ఎలా ఉండేవారు మీ అందరితోని కానీ? అంటే ఆయన చాలా అంటే మనం అనుకుంటాము హ్యూమానిటీ ఉండడం పెద్ద గొప్ప ఏంటని. ఆ పొజిషన్లో ఉండి అంత బిజీగా ఉంటూ ఆయన అంత స్ట్రగుల్ పడుతూ తినక పడుకోక ఆయన పక్కన కరిగిపోతూ, నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆయనకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఫీవర్ ఉండేది. అప్పుడు కూడా ఆ షార్ట్ గురించి ఆలోచించడం, ఆ బ్యాక్గ్రౌండ్లో గుర్రం గురించి ఆలోచించడం, ఈవెన్ నా గురించి ఆలోచించడం. ఈవెన్ ఒక షార్ట్లో నేను ఇట్లా పడిపోవాలి, ఆయన వెయిట్ చేయించారు, 20 minutes వెయిట్ చేశారు. బెడ్స్ రావాలి, బెడ్స్ వచ్చాకనే మీరు ఆ షార్ట్ చేయండి, మీరు కింద పడితే దెబ్బ తగులుతుంది. అంత పెద్ద హీరోకి, అంత పెద్ద నాయకుడికి నేను ఎవరో ఒక స్మాల్ అమ్మాయిని, ఆయనకి అవసరం ఏంటి అంతసేపు వెయిట్ చేసి మాస్టర్తో బెడ్స్ తెప్పించి నా సెక్యూరిటీ చూడాల్సిన, నా సేఫ్టీ చూడాల్సిన. కొంతమంది అంటున్నారు డిప్యూటీ సీఎం అయిపోయింది కదా, తనకు అవసరమా మూవీస్ అవసరమా? 100% అవసరం. అంటే మీరే చెప్పేస్తున్నారా డిప్యూటీ సీఎం అయ్యి జనాల మీద డబ్బులు తినండి అని మీరే చెప్పేస్తున్నారా? మీరేం చెప్తున్నారు? మీ ప్రొఫెషన్ బట్టే కదా మీకు మనీ వస్తుంది. మీకు మనీ వస్తేనే కదా మీరు గుడికి విరాళం ఇవ్వగలుగుతారు. మీరు గుళ్ళో పనిచేసి గుడి డబ్బులు తినలేరు కదా. ఆయనకి ప్రజలు అంటే గుడి, దేవుళ్ళు, ఏపీ అంటే గుడి. సో గుడికి డబ్బులు ఇస్తారే కానీ గుళ్ళో డబ్బులు తినే టైప్ కళ్యాణ్ గారు కాదు. సో మరి ఆయన బ్రతకాలి కదా, ఆయన డ్రైవర్లకి డబ్బులు ఇవ్వాలి, ఆయన కార్లో పెట్రోల్ పోయించుకోవాలి, ఆయన బతకాలి కదా, సినిమాలు చేయాలి కదా. మంచిది, మీకు మాకు అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ప్రొడ్యూసర్ అయితే ఇంకా చాలా మంది జీవితాలు. ఏంటి ఒక నిమిషం అండి, ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటండి? కళ్యాణ్ గారి ప్లేస్ని డెఫినెట్గా రీప్లేస్ చేయొచ్చు. హీ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ దట్ ఓజీ వేవ్. ఆల్రెడీ ఆయనకి ఆరా ఉంది. అకీరాకి ఆల్రెడీ వితౌట్ ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ఆల్రెడీ ఇంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇట్స్ గ్రేట్. ఆయన చేయను అంటారు, మనం చేయండి అంటాము, ఇది జరుగుతూనే ఉంటుంది. సో నేనైతే యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్ చేయాలని కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. పీకే కళ్యాణ్ గారు జిందాబాద్.